హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుగారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే ఆడికృతికి సంబంధించి మేమైతే టెంపుల్కి వచ్చాము. ఆడికృతిక కదా, సో అందుకని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి బాల దండాయుధపాణి స్వామి టెంపుల్, తనపల్లి గుట్ట అనమాట. తిరుపతిలో లొకేట్ అయినటువంటి ఈ తనపల్లి గుట్టకైతే మేము ఈరోజు వచ్చేసామన్నమాట. సో ఇది చిన్నప్పటి నుంచి చాలాసార్లు విజిట్ చేసాము. కాకపోతే మా చిన్నప్పుడు టైంలో డిఫరెంట్గా ఉన్నింది, ఇప్పుడు డిఫరెంట్గా మోడిఫికేషన్స్ అనేవి జరిగాయి. అండ్ ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఇక్కడ మార్కెట్ యార్డ్ ఉంది కదా, తిరుచానూ రోడ్లో. మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి రైట్ కట్ అయ్యి స్ట్రైట్కి వెళ్తే తబూన్ వస్తుంది. తబూన్ దగ్గర నుంచి ఇంకా స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట. హైవే వస్తుంది కదా, 4 రోడ్స్. సో అది కాకుండా స్ట్రైట్గా వెళ్తే తాజ్ హోటల్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కడ మనకు ఒకటే రోడ్డు వస్తుంది, ఎక్కడ మనం టర్న్స్ కానీ ఇవి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా వెళ్ళిపోతే మనకి తనపల్లి గుట్ట అనేది వస్తుంది అనమాట. ఇక్కడి నుంచే మనకి లైటింగ్ అంతా కూడా కనిపిస్తుంది. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒక టైప్ ఆఫ్ ప్లజెంట్నెస్ అనమాట. అంత పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. సో నాకు ఎప్పుడు డిప్రెస్డ్గా అనిపించినా, ఎప్పుడు కొంచెం లోన్లీగా అనిపించినా మెయిన్ ఇక్కడ ఈ టెంపుల్ని ప్రిఫర్ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఈవినింగ్ టైం అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ అయితే. సో నేను చాలాసార్లు అనుకున్నాను, వస్తూ ఉంటాను రెగ్యులర్గా కూడా. కాకపోతే ఈ మధ్య కొంచెం ఈ టెంపుల్ని మర్చిపోయాను అనమాట జనరల్గా అయితే. సో పీస్ఫుల్గా ఉండే ప్లేసెస్ అని ఆలోచిస్తే ఫస్ట్ లిస్ట్లో నాకు వచ్చేది ఈ టెంపులే. కాకపోతే ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందనమాట. అండ్ ఇక్కడ చూస్తే హెవీ క్రౌడ్, మార్నింగ్ నుంచి విపరీతమైన క్రౌడ్ ఉన్నారంట. సో పోలీస్ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. ఇక్కడ అసలు వెహికల్స్ అలో చేయట్లేదు పైకి. ఫస్ట్ అయితే అలో చేశారు, ట్రాఫిక్ ఎక్కువైన తర్వాత కాసేపు ఆపేశారనమాట. నేను ఇంతవరకు ఎప్పుడు ఈ టెంపుల్కి నడిచెళ్ళింది లేదు, ఇవాళ ఫస్ట్ టైం అనమాట నడిచెళ్ళడము. సో ఇంకా వెహికల్స్ పంపిరేమో అని ఫిక్స్ అయ్యి నేను ఇంకా బండి పార్క్ చేసి నేను లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత బండ్లన్నీ వదిలేశారు. అరే అనిపించింది నాకు. సరే ఆడికృతిక కదా, సో దేవుడు నడిపించి ఎక్కించాలి అనుకున్నారో ఏమో అని చెప్పి ఇంకా నేను కూడా సరే నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. నేను మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట. సో మంచిగా దర్శనం అయితే చాలా ప్లెజెంట్గా అయింది. నడిచెళ్ళిన దానికి దేవుడు మంచి దర్శనం, అంటే విఐపి లైన్ ఉంటుంది కదా, సో దేవుడు ముందర నుంచి సో పంపిమని చెప్తున్నారు. జస్ట్ ఒక మేము అడిగి అటు వెళ్ళి పార్క్ చేసి ఇటు వచ్చే లోపల మొత్తం వెహికల్స్ అంతా వదిలేశారు, చూస్తున్నారు కదా. సో నేను ఇంకా ఎంటర్ కూడా అవ్వాలి, అప్పుడే వెహికల్స్ అన్నీ వదిలారు. ఇంకా ఆడికృతిక అంటే కావిళ్ళు మోస్తారు కదా, సో కావిళ్ళు మోసే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారనమాట ఇవాళ. అండ్ ఇవాళ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ వీక్స్లో కూడా కంటిన్యూ చేసుకుంటారు. సో ఇలా మేము నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో పిల్లలు కూడా హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేసారు. సో ఇది వచ్చేసి టెంపుల్ స్లోప్గా ఉంటుంది, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ఫుల్ అండ్ మెమొరబుల్ ప్లేస్ అంటే ఇదే అన్నమాట. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, జనాలంతా నడుచుకొని వెళ్తున్నారు. యాక్చువల్లీ అన్ప్లాన్డ్ అనమాట. సో నేనైతే ఇంకా నిన్న మొన్న అంతా జర్నీ చేసి నేను ఫుల్ టయర్డ్ అయిపోయినా. సరే రెస్ట్ తీసుకుందాము ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా అని చెప్పేసి అనుకునే లోపల ఆఫీస్లోనే కాల్ వచ్చింది, అర్జెంటుగా రా అని చెప్పేసి. సరే అని చెప్పి హడావిడిగా వచ్చి పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంకా వాళ్ళు ఫ్రెషప్ కూడా అవ్వలేదు, నేను ఫ్రెషప్ కూడా అవ్వలేదు, డైరెక్ట్ ఆఫీస్ నుంచి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇలా కొండలు గుట్టలు ఎక్కేసి ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా మా మమ్మీ నడవలేరు కాబట్టి ఇంకా తన్ని కొంచెం ఇంత స్లోప్గా ఉన్న కొండ ఎక్కలేరు కాబట్టి జీప్లో ఎక్కించేసాము. ఫైనల్లీ వీఆర్ హియర్ అనమాట, టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. చాలా నేచురల్గా ఉండింది కొండ, బట్ దీన్ని కొంచెం ఆర్టిఫిషియల్గా కన్స్ట్రక్షన్స్ అంతా చేసేసారు. సో ఒకప్పుడు చాలా బాగుండింది. మేము చిన్నప్పుడు అయితే స్టెప్స్ ఉండేటివి అనమాట, స్టెప్స్ మీద నడుచుకొని వచ్చేటి వాళ్ళము. ఇంకా ఇక్కడ మొక్కజొన్నలు, తర్వాత అవేంటి నేరేడు పళ్ళు సీజన్ వచ్చిందంటే ఇక్కడ ఈ ఏరియా మొత్తం నేరేడు పళ్ళు బాగా దొరుకుతాయి అన్నమాట. సో ఫుల్గా నేరేడు పళ్ళు అమ్ముతూనే ఉంటారు. బాగా చిన్నప్పుడు అసలు అయిపోయిన వెంటనే కొనుక్కొని తినేసేవాళ్ళం అనమాట. చాలా బాగుండేది. అండ్ ఇంకా టెంపుల్ చూసినట్లయితే టెంపుల్ చాలా చిన్నగా ఉన్నింది మేము చిన్నప్పుడు. ఇప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు, కొంచెం పెద్దదిగా మాడిఫై చేసి ఇంకా ఇటు సైడ్ అంతా ఆఫీసులు అవి ఇవి కట్టేశారనమాట. అండ్ ఏదో వాళ్ళలాగా వాల్స్ అన్నీ కట్టేశారు. వాల్స్ లేకుండా ఉన్నప్పుడు చాలా బాగుండింది లొకేషన్ చూడడానికి అట్లా. సో ఇంకా ఫైనల్గా
ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా ఎక్కంగానే ఫుల్గా ఆకలి వేసేసింది అనమాట. ప్రసాదాలు ఇస్తున్నారు వేడివేడిగా, కేసరి, తర్వాత పులిహోర, ఇంకా ఏవో ఇస్తూ ఉండినారు. నేనైతే కేసరి తీసుకొని తినేసి ఇంకా వాటర్ తాగేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మేము వెళ్ళే లోపలే కొంచెం వెళ్తురు ఉండింది. ఇంకా ఫుల్ క్రౌడ్, మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ జనాలు అసలు మేము రిటర్న్ రావడానికి లిటరల్లీ 1 hour పైనే పట్టిందనమాట. అంత క్రౌడ్ ఉండినారు. అసలు బండి తీయడానికి లేదు. బండి తీసిన ఆల్మోస్ట్ ఒక 1/2 to 1 kilometer వరకు ఫుల్ క్రౌడ్, బండ్లన్నీ ఆగిపోయినాయి. అటు ఇటు రాలేక ఇంకా అవస్థలు పడి వచ్చామన్నమాట. సో మేము 5:30కి టెంపుల్కి వచ్చాము. ఆల్మోస్ట్ 8:30 పైనే అయింది ఇంటికి వెళ్ళడానికి. ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పాను కదా. సో నేను ఈవినింగ్ 5 o'clockకి టెంపుల్కి వెళ్తే ఈ లైటింగ్ వచ్చేంత వరకు అక్కడే కూర్చునేదాన్ని. బికాస్ ఆఫ్ ఈ లైట్స్ అండ్ ఆ తిరుమల నామాలు కనిపిస్తున్నాయి కదా, అవి చూడడానికి మాత్రమే ఉండేదాన్ని. అండ్ ఈ టెంపుల్ యొక్క విశేషాలు, విశిష్టతలు నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఫ్లైట్లోంచి మనం కిందికి చూస్తే హౌసెస్, లైట్స్ అవి ఎలా కనిపిస్తాయో అలా ఉంటుంది ఫీల్. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఫుల్ క్రౌడ్ అయితే వచ్చేసారు. మార్నింగ్ నుంచి కూడా హెవీ రష్ ఉన్నారంట. ఇక్కడ కంట్రోల్ చేయలేక పాపం వాళ్ళు అవస్థలు పడుతున్నారు. బట్ దర్శనం అయితే వేరే లెవెల్లో జరిగింది. వైట్ కలర్లో విభూతి పట్టీతో స్వామివారికి డెకరేట్ చేస్తున్నారు. మంచిగా షైనీ జ్యువెలరీ వేసి అసలు చూడంగానే కళ్ళు జిగేలనేలా ఉన్నదనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇవాల్టి వీడియో అయితే ఇదే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. అందరికీ ఆడి కృతిక శుభాకాంక్షలు.